తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ గెలుపు ఎజెండాతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే గ్యారంటీ స్కీమ్ల ప్రచారంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ బస్సు యాత్రలతో ఆ జోరు మరింత పెంచుకుంది. కానీ కాంగ్రెస్లో అసమ్మతుల వైఖరి మళ్లీ రాజుకుంటోంది. మొదటి జాబితాలో టికెట్ ఆశించిన వారికి కొందరికి టికెట్ దక్కలేదు. ఆశావాహులంతా అసమ్మతి రాగమెత్తుకున్నారు. పొన్నాల లక్ష్మయ్య సహా మరికొందరు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. మహబూబ్ నగర్కు చెందిన నాగం జనార్దన్ రెడ్డి టీపీసీసీపై గుర్రుగానే ఉన్నారు. దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవాలని, తనకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది టీపీసీసీ వ్యవహారాన్ని బహాటంగానే తూర్పారబడుతున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీకి రెబల్ తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ బీజేపీ టికెట్ రాని లీడర్లను, అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానించే పనిలో కాంగ్రెస్ ఇప్పటికే లీనమైంది. 2 నెలలుగా ఎమ్మెల్యే స్థాయి లీడర్ల జాయినింగ్లపైననే ఆ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుని వాళ్లు అడిగిన చోట టికెట్లు ఇస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల మొత్తం లిస్టు వచ్చే వరకు వెయిట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్లో టికెట్లు రాని లీడర్లను తమ వైపు తిప్పుకోవాలని ఆలోచిస్తోంది. దీంతో ఈ 2 పార్టీల అభ్యర్థుల ఎంపిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి, ఆయా పార్టీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, కాంగ్రెస్ లో అసమ్మతి నేతల వ్యవహారం అయితే పార్టీకి నష్టం కలిగిస్తుందని అనుకోవచ్చా? థ్యాంక్ యూ రమాదేవి. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఉంది. అయినా కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కానీ 2 సార్లు జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా సరే 3వసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఊరుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించే కొంత స్పీడప్ చేసింది. ఇప్పటికే మొదటి లిస్ట్ లో మాత్రం 55 స్థానాలకు సంబంధించిన లిస్టు కూడా వెలువడింది. ఇంకా 64 స్థానాలకు సంబంధించిన లిస్టు కూడా విడుదల కావాల్సింది. దాంట్లో పొత్తులకు సంబంధించి కూడా 4 స్థానాలు ఇటు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కూడా వాళ్ళు కేటాయించిన నేపథ్యంలో ఇంకా 60 స్థానాలకు సంబంధించి కూడా లిస్టు ప్రిపేర్ కావాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఏఐసిసి నేతలు కూడా ప్రతిరోజు నిత్యం కమిటీలు మాత్రం కూర్చొని లిస్టు ప్రిపేర్ చేస్తున్న సందర్భం ఉంది. అయినా కేవలం ఇంకా నెల రోజులే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు లిస్ట్ మాత్రం స్పీడప్ చేస్తున్నారు. నేడో రేపో మాత్రం ఆ లిస్టు మాత్రం రేపు మాత్రం ఖచ్చితంగా 60 స్థానాలకు సంబంధించిన లిస్టుగా మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే బస్ యాత్ర ప్రారంభించారు. స్వయంగా ఏఐసిసి అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు స్వయంగా పాల్గొని ఇటు ఉమ్మడి వరంగల్ సంబంధించి కూడా ఇప్పటికే 3 రోజుల పాటు బస్ యాత్ర నిర్వహించడం జరిగింది. బస్ యాత్ర కూడా విజయవంతమని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇదిలా ఉంటే 2వ సారి మాత్రం బస్ యాత్ర కూడా మరోసారి ప్లాన్ చేస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికీ 6 గ్యారంటీ స్కీమ్లతో కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కంటే కొంత ముందే ఉందని చెప్పుకోవాలి. 6 స్కీమ్లకు సంబంధించి కూడా ఇప్పటికే నిత్యం స్థానిక లీడర్లు కావచ్చు, ఇప్పటికే కేటాయించినటువంటి 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆస్పిరెంట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లి తలుపు తడుతున్న పరిస్థితి ఉంది. ఆ 6 స్కీమ్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రజలకు వివరిస్తున్న సందర్భం ఉంది. దానికి సంబంధించే ఇటు మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి కూడా 6 అభయహస్తం అనే పేరుతో కూడా 6 స్కీమ్లకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొంత కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే 55 స్థానాలు ఎప్పుడైతే ప్రకటించారో మొదటి లిస్ట్ లో, ఆ మొదటి లిస్ట్ లో స్థానం దక్కనటువంటి అసమ్మతి నేతలు మాత్రం తిరిగి ఇటు అధికార పార్టీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్తు మాజీ పిసిసి అధ్యక్షుడైనటువంటి పొన్నాల లక్ష్మయ్య జనగాంకి సంబంధించి తన అభ్యర్థిత్వం ఖరారు కాదు, కొత్తగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా బీసీలకు అన్యాయం జరుగుతుందనేసి కూడా
పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడి అధికార బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇకపోతే నాగర్ కర్నూలు లాంటి పరిస్థితి అసెంబ్లీ స్థానానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాగన్ జనార్దన్ రెడ్డి కూడా ఇటు అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కు వెళ్తారనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఖచ్చితంగా సీటు వస్తుందని అనుకున్నప్పటికీ అనూహ్యంగా చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత కాంగ్రెస్ పార్టీలోకి రావడం, అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో కూడా నాగన్ జనార్దన్ రెడ్డి చాలా గురుగా ఉన్నాడు. ఖచ్చితంగా పార్టీని వీడుతా అనేసి పార్టీ రోజు కూడా నిత్యం అతను కాన్స్టిట్యూన్సీ సంబంధించిన నేతలతో కూడా మీటింగులు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఇకపోతే నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా చెరుకు సుధాకర్ నకరేకల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా చెరుకు సుధాకర్ నేను ఖచ్చితంగా నకరేకల్ సీటు నాకు చెప్పకుండా కనీసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వేముల వీరేశాన్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చాడు అనేసి అతను కూడా అలిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి ఉంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి భువనగిరి నియోజకవర్గం విషయానికి వచ్చినట్లయితే కుంభం అనిల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది, కానీ కొన్ని తగాదాల వల్ల గ్రూప్ తగాదాల వల్ల అధికార బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడు. కానీ అక్కడ జిట్టా బాలకృష్ణారెడ్డి ని కోమటిరెడ్డి వెంకరెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చాడు. కానీ నెల రోజులు తిరగక ముందుకే మళ్ళీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కుంభం అనిల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి అధికార బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇట్లా ఎక్కడైతే 55 స్థానాలకు సంబంధించి మొదటి లిస్టు వెలువడిందో దానికి సంబంధించిన కొంతమంది అసంతృప్తులు మాత్రం ఇటు జంపింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక రెండవ లిస్టు వస్తే కూడా ఎక్కడ బీజేపీ పార్టీ ఇంకా వాస్తవానికి చెప్పాలంటే అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు కేటాయించిన నేపథ్యంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం కొంత బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి ఉంది నేతలంతా కూడా. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా లిస్టు ప్రకటిస్తే దానికి సంబంధించిన అసమ్మతి నేతలు కూడా తమ పార్టీలకు వస్తారనేసి కూడా బీజేపీ పార్టీ కూడా స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన లిస్టు మాత్రం ఇంకా విడుదల కాలేదు. బీజేపీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు లిస్టు విడుదల చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీలో రానటువంటి నేతల్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు అవసరమైతే టికెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్న బీజేపీ మాత్రం కొంత ఆలస్యం చేస్తుందని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దానికి సంబంధించి ఇప్పటికీ అసమ్మతి నేతలు ఇటు అది స్థానం లభించినటువంటి నేతలు పక్క పార్టీలకు వెళ్లేందుకు అరికట్టేందుకు మాత్రం జానారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానారెడ్డి నేతృత్వంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో టికెట్ ఎవరికైతే దక్కలేదో వారు మిగతా పార్టీకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి లాంటి వారికి అప్పగించారు. చూడాలి మరి మొత్తానికి రేపు మాత్రం లిస్టు మాత్రం విడుదల కానుంది. ఇక రేపు లిస్టు విడుదలైతే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు కానుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎవరు వీడతారు, జానారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్లకుండా ఏ మేరకు అడ్డుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రమాదేవి. రైట్ విక్రాంత్, థ్యాంక్ యూ.